ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఆయిష అయితే పొద్దున్న గిన్నెలు కడిగిందట. అయితే గిన్నెలు కడిగేవేవో శుభ్రంగా కడగాలి కదా, అలా కడగకుండా కొంచెం ఎల్లో కలర్ ఉన్నట్టు కనిపించిందట డెమోన్ పవన్ కి. ఇక ఇదే విషయాన్ని ఆయిషని అలాగే కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ ని పిలిపించి పొద్దున్నే గిన్నెలు ఆయిషయే కదా కడిగింది, సరిగ్గా కడగలేదు అంటే నేను ఆల్రెడీ కడిగాను, నేను రీతుకు చెప్పాను అంటూ ఆయిష చెప్పింది. అయితే ఈలోగా డెమోన్ పవన్ రీతును రీతు ఇలా రా అంటూ పిలిచాడట. దానికి రీతు మామూలు ఓవరాక్షన్ చేయలేదనే చెప్పాలి లైవ్ లో. ఇక ఇందులో భాగంగానే ఆయిష నువ్వు గిన్నెలు నీట్ గా కడగలేదు కదా, సరిగ్గా కడుగు అంటే ఈలోగా ఆయిష నువ్వు వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి అడుగు, నీకు ఆ దమ్ము లేకపోతే మానేసే అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేసి డెమోన్ పవన్ ని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆయిష. సరే అది అయిపోయిందంటే రీతు కూడా పాపం డెమోన్ పవన్ ని చాలా ఇదిగా మాట్లాడిందనే చెప్పాలి. ఎవరో తెలియని పర్సన్ దగ్గర నువ్వు ఇలా రా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటూ రీతు మాట్లాడింది. అయితే డెమోన్ పవన్ రీతు అన్నానంటే అది నీతో చనువు ఉండడం వల్ల పిలిచానబ్బా, దానికి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అంటూ రీతుని అన్నాడు డెమోన్ పవన్. ఇంకా వీళ్ళిద్దరూ కూడా రూమ్ లో కొట్టుకుంటున్నారనే చెప్పాలి. అప్పుడే వెళ్ళిన తనుజ రీతుకి భలే సర్ది చెప్పింది అనుకోండి. రీతుని ఏమని చెప్పింది అంటే మీరు గొడవ ఆడుకుంటే ఓకే, అది మీరిద్దరూ కూడా పర్సనల్ గా వచ్చి పక్కకు వచ్చి గొడవ ఆడుకోండి, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళ ముందు అలా గొడవ ఆడుకుంటే ఏమనుకోవాలి, మనందరికి ఇమ్యూనిటీ లేదనుకుంటారు కదా, మనందరం కలిసి లేవనుకుంటారు కదా, అంతెందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన వాళ్ళే ఒకే బాట ఒకే మాట అన్నట్టు నడుస్తున్నప్పుడు మనం ఎలా నడాలి, ముందుండి మొత్తం మనం 6 వారాలు అవుతున్నా మనలో మనకే కలిసికట్టుతనం లేదు, ఒకరి మీద ఒకరు విరుచుకు పడుతున్నాం, అసలు ఇది కరెక్టే కాదు రీతు, నువ్వేమన్నా మాట్లాడాలి అంటే ఈసారి కూల్ గా కూర్చొని మాట్లాడు, ఇలా అందరి ముందు అందులోని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎదురుగుంటా మాట్లాడకు అంటూ రీతుకి గట్టిగా ఇచ్చుకుంది. మరి మొత్తానికి ఈ విషయంలో ఆయిష ఓవర్ యాక్టింగ్ రీతు ఓవర్ యాక్టింగ్ మామూలుగా లేదనే చెప్పాలి లైవ్ లో. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.